సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 130, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 130 పేజీ నెంబర్. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. అందరూ ఈ మాట నాతో పలకండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం. బిలాము ఎందుకు ఎవరైనా బిలాము అంటే దేవుని ప్రవక్త. ఎవరండి? దేవుని ప్రవక్త. ఎంత మంచి పేరు తెచ్చుకున్నవాడంటే అతడు శపించేవాడు శపించబడతాడు, అతడు దీవించేవాడు దీవించబడతాడు. అందుచేత ఈయనంటే అందరికీ భయమే. ఎందుకు అంత పవర్ అంటే దేవుని నోటి మాట ఎన్నడూ మేరల. పైపెచ్చు దేవుడు తన మాట ఏ వాక్కునైతే ఉంచారో దానికి ఒకటి కలపలేదు, ఒకటి తీయలేదు. దాన్ని శ్రద్ధగా పలికేవాడు బిలాము. బిలాము భక్తి కోడు. బిలాము ఒక మంచి ఆత్మీయుడు. బిలాము దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. ఇటువంటి బిలాము అంటున్నాడు, నేను పాపం చేశాను. ఏం చేశాడట? దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, దేవుడు పిలిస్తే తన పంచల కొరకు వచ్చిన వాడు, ప్రత్యేకించబడిన వాడు. ఇటువంటి బిలామే దేవుని దృష్టిలో ఏం చేశాడట? పాపం చేశాడట. అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ లోక సంబంధమైన దురాత్మ, యుగ సంబంధమైన దేవత ప్రతి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తా ఉంది. ప్రతి వారి మనోనేత్రాలు తెరవబడకుండా కప్పేస్తా ఉన్నాడు, మూసేస్తా ఉన్నాడు. ఈ దుష్టుడు ప్రతి వారిని, ఏర్పరచబడిన వారిని సైతము, దేవుని పిలుపులో ఉన్న వారిని సైతము, దేవుని చిత్తములో ఉన్న వారిని సైతము సాతాను ఎంత సులువుగా చిక్కులు పెట్టి అతడు లోకంలోనికి లాగేస్తున్నాడు. దీన్ని బట్టి మనం గమనించవచ్చు. దేవుని మాట ఎన్నడూ మేరలేదు. దేవుడు తన మాట ఉంచేటువంటి మాట చాలా శ్రద్ధగా పలికిన వాడు. అటువంటి వాడే నేను పాపం చేశాను అని అంటూ ఉన్నాడు. అసలు ఎందుకు చేత అతడు పాపం చేశాడు అని అంటే బైబిల్లో రాయబడింది, బాలాక్ అనే ఒక రాజు ఉన్నాడు. అతడు మోయాబీలకు రాజు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు కానానుకు ప్రయాణమై వస్తూ ఉంటే ఆ దారిలో ఈ దారి గుండా రావాల్సి ఉంది ఇశ్రాయేలీయులు బహు జనం, పెక్కు జనం. ఈ జనమంతా నడుస్తూ ఉంటే, వారు పరాక్రమశాలులుగా వస్తూ ఉంటే, దేవుని పేరు ధరించుకుని వారు నడుస్తూ ఉంటే
ఎంతటి కొమ్ములు తిరిగిన రాజుకైనా గుండెలో భయం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంతటి గరుడైన రాజుకైనా ధైర్యం సరిపోవట్లా. అందుచేత ఈ బాలకి ఏం చేశాడంటే బిలాముని పిలిపించాలనుకున్నాడు. పిలిపించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే పిలిపించడానికి కొంతమంది పెద్దలు పంపించాడు. ఆ పెద్దలు ఏమేమి తీసుకుని అతని దగ్గరికి వెళ్ళారో, బాలకు ఎవరిని పంపించాడో, ఏమిచ్చి పంపించాడో బిలాము దగ్గరికి బైబిల్లో మనం చదువుదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను వచ్చి, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదెస్సుము చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు పంపించాడండి. బిలాము ప్రవక్త, అతను అన్యరాజు కనుక బాలకు అన్యరాజు. ప్రవక్తకి ఏం పేరు పెట్టాడు? సోదిగాడని పేరు పెట్టాడు. ఏం పేరు? ఆ సోది చెప్పే అందుకు కొంత సొమ్మిచ్చి పంపించాడు. మోయాబు పెద్దల్ని మిద్యాను పెద్దల్ని, కొంత పలుకుబడి కలిగిన వారిని, మాటకారుతనం కలిగిన వారిని, ఆయా రంగాలలో ఆరితేరిన వారిని బిలాము దగ్గరికి పంపించాడు బాలాకు. వాళ్ళ సొమ్మును చూశాడు, వారి స్థితిగతులను చూశాడు. ఒక్కసారి ఎక్కడ ఉండండి, దేవుడు సెలవించేంత వరకు ప్రార్థన చేస్తాను, అప్పుడు మీతో ఏ విషయం అని చెప్తానని వాళ్ళందరినీ అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వెళ్ళమంటావా? మూడంత డబ్బు వచ్చింది, మరి చాలా గనులు వచ్చారు నా దగ్గరికి. నాయన నాకు ఎంత పేరించావు, ఎంత ఘనతించావు, నా పేరు ఎంత పబ్లిసిటీ చేసావా, నీ స్తోత్రాలు అనుకుంటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఒక మాట మనం చదువుకుందాం. వెళ్ళమంటావా అని అతను అడిగితే దేవుడు ఏమన్నాడు? ఇదే సంఖ్యాకాండము 22వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. అందుకు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి. సొమ్మును చూసి నువ్వు లోపడుతున్నావేమో, ఘనతను చూసి నువ్వు లోపడుతున్నావేమో, ఆయా పెద్దలు చెప్పే మాటకారితనం ద్వారా వాళ్ళకు లోబడిపోయి లోకాశల వైపు నువ్వు వెళతానేమో, వారితో నువ్వు వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి. అసలు ఇంతకీ ఎందుకు ఈ బాలకు బిలామును ఎందుకు పిలిచాడు? ఆ పెద్దలు ఎందుకు పంపించాడు? సొమ్ముతో ఎందుకు పంపించాడంటే, బిలాము శపించేవాడు శపించబడతాడు, దీవించేవాడు దీవించబడతాడు. అయ్యా నాకు గుండె ధైర్యం ఉంది, కత్తి బలం ఉంది, ఖండ బలం ఉంది, నాకు అన్ని రకాల అందులో ఉన్నాయి. బాలాకు చెప్తున్నాడు బిలాముతో. కానీ ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎదుర్కోవడానికి నాకు దమ్ము సరిపోవట్లా, ధైర్యం సరిపోవట్లా. కాబట్టి నేను కూర్చు విన్నా, నువ్వు దీవించేవాడు దీవించబడతాడు, నువ్వు శపించేవాడు శపించబడతాడని విన్నాను. కాబట్టి నువ్వు వచ్చి నా పేరట వారిని శపించే, వారు శాపగ్రస్తులు అయిపోతారు. అప్పుడు ఈ సొమ్మంతా నీకు ఇచ్చేస్తా. ఏమి ఇచ్చేస్తాడంట? ఈ డబ్బంతా నీకు ఇచ్చేస్తా, ఈ వెండి బంగారం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ బహుమానం ఇస్తా, బోడంత ఘనత నీకు ఇస్తాను అనగానే మనోడికి భక్తి కాస్త పక్కన పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడండి? చెప్పాలి గట్టిగా. ఆ మధ్యకాలంలో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు రొయ్యి చెరువులు వేశారు. ఒక ఆయన ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఇద్దరు రొయ్యి చెరువులు వేస్తే 10-15 సంవత్సరాలు అవుతున్నాయి. రొయ్యి చెరువులు వేస్తే మళ్ళీ పంట పండింది. అసలు రొయ్యి కూడా టైంలో బాగా రేటు ఉంది.
మంచి స్థాయి దేవుడు అనుగ్రహించాడు. బోడంత డబ్బు, 2 బస్తాల నిండా డబ్బంతా పెద్ద బస్తాలు ఉంటే చూసాడు. ఆ బస్తాల నిండా డబ్బంతా కూరి కట్టలు ఎవరైనా గుర్తుపెట్టి మనం లాక్కుంటాడేమో, మనం కాల్చేస్తారో, మనం చంపేస్తారేమో, మనం ఏం చేశారంటే పల్లెకారుల భూషణ పెట్టుకుని ఆయన షర్టాకం టవల్ వేసుకుని ముంగి కట్టుకుని వెళ్తా ఈ 2 మూటలు వాడు పెట్టి కారే ఆ చోటకి వెళ్ళాలయ్యా, వస్తావా, మీరు చూస్తే పూజలు పెట్టుకుని ఉన్నారు, కారు ఎక్కి అంత స్తోమత మీకుందా అని అన్నాడు. అవసరమైతే నిన్ను కూడా ఊరంతా ఉన్నారంటే స్తోత్రం చెప్పండి. అవసరమైతే ఏమన్నారు, నిన్ను మీ కాదు కొట్టుకున్నప్పుడు అన్నారు. డ్రైవర్ డౌట్ వచ్చిందట, అమ్మా ఏదో మారు వేషాలు వస్తున్నాయి చూడాలని చెప్పేసి మమ్మల్ని ఏం చేశాడంటే, ఏమిటి మోటలు ఏంటని అడిగాడట. ఆ మిరపకాయలు అన్నారు. సరే నేను సాయం పట్టమంటానంటే, నువ్వు సాయం పెట్టాలంత ఇదేం కాదు, నేను పడుకోగలను. లేదంటే సాయం చేస్తానండి అన్నాడు. సాయం చేస్తాను అందులో వచ్చి 1000 నోటు బయటకు కనబడుతున్నారు. స్తోత్రం. అమ్మ డబ్బులను గ్రహించి వాళ్ళందరినీ ఎక్కించుకున్నాడట, లోన మోటార్ వేయించుకున్నాడట. వేయించుకుని కొంచెం దూరం వెళ్ళి ఆపాడండి. అయ్యా ఆగిపోయింది, ఇది సెల్ఫ్ డ్రైవింగ్, మీరు తోస్తే ముందుకు వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది, మీరు దగ్గర అయ్యాడట. వాళ్ళు దించి మళ్ళీ బలి ఆడుకుని వాళ్ళు దిగి వెనక్కి వెళ్ళే లోపల మనం వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భంలో డబ్బు అర్థమైన పనులు చేస్తాడు కదా. బిలాము కూడా ట్రాక్ తప్పేశాడు. బిలాము భక్తిని పక్కన పెట్టేశాడు, విశ్వాసాన్ని పక్కన పెట్టేశాడు, దేవుడి మాట పక్కన పెట్టేశాడు, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. సోము ఆ ఫోటోలను చూసి మురిసిపోతాడు. ఆ సొమ్మును చూసి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. సత్య విషయంలో బాగానే పరిగెట్టాడు ముందు, కానీ రకరకాల సొమ్మును చూసినప్పుడు రకరకాల భావలు మనవడికి వచ్చేసి లోకాశలు వచ్చేసి, శరీరాశలు వచ్చేసి, ఆ రకరకాలన్నీ అతను చోటు చేసుకున్నాయి. దేవుని బిడ్డ, సాతానుడు ఎంతటి వారినైనా ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తాడు. జాగ్రత్త. నీ భక్తి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ దేవుని శ్వాసం ఉంచావో ఆ దేవుని నుండి మళ్ళించడానికి సాతానుడు సులువుగా చిక్కులు పెడతాడు. వాడు ఎంతగా చిక్కులు పెడతాడంటే, నువ్వు గమనించలేనంతగా, గ్రహించలేనంత సులువుగా సాతానుడు చిక్కులు పెడతాడు. జాగ్రత్త. సొమ్మును చూశాడు, ఘనతను చూశాడు, వెండిని చూశాడు, బంగారాన్ని చూశాడు, వారిచ్చే బహుమానాన్ని చూసి భక్తిని పక్కన పెట్టేశాడు. ఏ ప్రజలను శపించడానికి వెళ్ళొద్దన్నాడో ఆ ప్రజలను శపించడానికి దేవుడు వెళ్ళొద్దంటే వెళితే ఏమైందంట, చేస్తే ఏమైందంట, నా మీదకి ఏం వస్తుందంట అని ఎగేసుకుంటూ వెళ్ళాడు. దేవుడు వెళ్ళొద్దన్నాడు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళొద్దన్నాడు. మరి దేవుడు కోపం వస్తుంది కదా, చెప్పండి గట్టిగా. దేవుడు కోపం వస్తుంది. ఇప్పుడు మీ మాట, భర్త మాట భార్యకి లేదని కోపం వస్తుంది లేదా? భార్య మాట భర్త వినకపోతే కోపం వస్తుంది కదా? తల్లిదండ్రుల మాట బిడ్డలు వినకపోతే కోపం వస్తుంది కదా? సహజం అది. నిన్ను సృష్టించిన సృష్టికర్త తల్లిలాగా లాలించే దేవుడు, తండ్రిలాగా పాలించే దేవుడు. నువ్వు అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది చూడొద్దని చెప్తే నువ్వు లోపడాలి. కానీ మనవాడు ఏం చేశాడంటే వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తున్నాడు. నేను చూసి, డబ్బు చూసి, ధనాన్ని చూసి వెళ్తా ఉన్నాడు. ఇక అతడు వెళుతుంటే దేవునికి కోపం వచ్చింది. ఆ మాట చదువుతాం.
సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనేను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆయన కోపం క్షణం చాలండి. మనిషికి కూడా కోపం వస్తుంది. మన కోపం దేవుని నీతిని నెరవేర్చలేదని బైబిల్ సాధిస్తాం. దేవుని నీతిని ఏం చేయలేదట. మన కోప తాపాలంట ఉదయం కోపం వస్తే సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల సమాధానపరచబడాలంట. ఆ కోపం నిలిచిందనుకో శాపగ్రస్తులు మొత్తం బైబిల్లో ఉన్నాయండి. ప్రతి వారితో సమాధానపరచబడాలి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు వారిని కొట్టిన వారిని, తిట్టిన వారిని, హింసించిన వారిని, దూషించిన వారిని యేసు ప్రభువు గుర్తుపెట్టుకోవాలా. నీ అంతు చూస్తాను అనలా. ఆయన ప్రేమమయుడు. స్తోత్రం చెప్పండి. అదే దేవుడు మనకు నేర్పాడు. నిన్ను వల్లి ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించిన సత్యంగా ఆయన జీవించాడు. ఆయన జీవించిన మనకు నేర్పాడు. వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు వెళ్ళొద్దన్న చోటకి అతను వెళ్ళటం ప్రారంభించాడు. దేవునికి కోపం వచ్చిందట. ఆయనకి వచ్చిన కోపం క్షణం చాలట అంత బూడైపోతాడు. క్షణం కోపం ఏమైపోతే బూడైపోతుంది. కానీ దేవుడు అతనికి విరోధి అయి వచ్చి అతన్ని అడ్డగించడం ప్రారంభించాడు. సరే, దేవుడు అక్కడికి విరోధం ఉంచాడు కదా, కోపపడ్డాడు కదా, ఏమన్నా మార్చుకున్నాడా, మారుకున్నాడా, పద్ధతులు ఏమన్నా మార్చేసుకున్నాడా, ఆలోచనలను మార్చుకున్నాడా, నాకేమన్నా మార్చుకున్నాడా, ప్రవర్తన ఏమన్నా మార్చుకున్నాడా అంటే లేదు. ఎట్లా తయారు తెలుసా? సుమాట అనిపిస్తుంది మనోడిని. ఎట్లా మారాడు అంటే అదే సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను ఎలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చేది. ఆలోచించండి. దేవుడు వాక్యాలు వేస్తుంది. విపరీతమైపోయిందంటే ఘోరంగా ఉందని అతనిని ఆ బహుమానం, ఆ సొమ్ము, లేకపోతే ఆ బంగారం అతన్ని ఏం చేస్తున్నాయి అంటే దుర్మార్గుడిగా, కఠినుడిగా మార్చేసింది. అప్పటి వరకు ప్రార్థన అన్నవాడు, అప్పటి వరకు విశ్వాసం అన్నవాడు, అప్పటి వరకు దేవుడు అన్నవాడు ఇప్పుడు వెండి బంగారాల వైపే చూస్తున్నాడు. దేని వైపు చూస్తున్నాడంటే చెప్పాలి గట్టిగా, వెండి బంగారాల వైపే చూస్తున్నాడు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే క్షణం చాలు. ఏం చాలంటే క్షణం చాలు. ఒక రాత్రిలో స్వర చెట్టును మురిపించాడు. ఒక రాత్రిలో స్వర చెట్టు వాడిపోయేటట్టు చేశాడు. స్తోత్రం చెప్పండి. రెప్పపోటును ఏదైనా చేయగలిగిన వాడు ఆయన మన కొరకు. కానీ ఇతడు సొమ్మునే చూశాడు కానీ ఆశీర్వదించే దేవుని చూడాల. ఆ సొమ్ము ద్వారా రకరకాల ప్రవర్తన అతను వచ్చేసింది. లోకాశులు వచ్చేసింది. ఏమొచ్చేసింది అంటే అందరూ చెప్పాలి, లోకాశులు వచ్చేసింది. లోకాశులు అతనికి వచ్చేసి లోకంచుడు చేసుకుంది. హృదయం కఠినమైపోయింది. దేవుడు అంటున్నాడు, నీ నడత మొదటున్నట్టు లేదు, నీ ప్రవర్తన ముందున్నట్టు లేదు, నీ క్రియలు ముందున్నట్టు లేవు, నీ జీవితం ముందున్నట్టు లేదు, ఇప్పుడు మారిపోయిందే. ఘోరంగా కనబడుతున్నావు. నీవు ఎట్లా కనబడుతున్నాయట అందరూ చెప్పాలి. ఘోరంగా కనబడుతున్నావు.
దేవుని దృష్టి మనం ఎట్లా ఉన్నాం? మొదటున్న భక్తి మనలో ఉందా? మొదటున్న విశ్వాసం మనలో ఉందా? మొదటున్న నీతి మనలో ఉందా? మొదట దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆధారపడే తత్వం మనకుందా? లెక్క స్తుతి ప్రార్థన చేసేవాడు, కుటుంబ ప్రార్థన చేసేవాడు మనలో ఉందా? లేకపోతే నెమ్మదిగా చల్లారిపోయిందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. విషయంలో రక్షణ పొందిన క్రొత్తలో పాస్టర్ గారు లేట్ అవుతున్నాడు అన్నట్టు ఉంటాను నన్ను, కానీ రాను రాను బుద్ధిలేని కన్యకలాగా తయారవుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయని దేవుని వాక్యం సెలవిస్తావు. మొదటున్నట్టు నువ్వు లేవో బిలామా, మంచి ప్రవక్తవే, నా చిత్తాన్ని ఎరిగిన వాడవే, నేను ఇచ్చిన వాక్కును శ్రద్ధగా పలికిన వాడవే, నా చిత్తాన్ని చేయడానికి, నా వాక్కును నెరవేర్చడానికి మనసారా ముందుకు వచ్చిన వాడవే. ఈ రోజు ఏమైపోయావు? నీ నడత ఘోరంగా ఉంది. నాకు దేనిని బట్టి? ధనం, దేనిని బట్టి? బంగారాన్ని బట్టి, లోక సంబంధమైన ఆశలు అతనిలో చోటు చేసుకోవడం ద్వారా దేవునికి దూరం అయిపోయాడు. నీతిమంతుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు, మంచి ప్రవక్తని పేరు తెచ్చుకున్నవాడు సాక్షాత్తు దిగజారిపోయిన మాట మాట్లాడుతున్నాడు. నేను పాపము చేసింది. ఏం చేశాడట? అందరూ చెప్పాలి, నేను పాపము చేసింది. ఎంత బాధాకరమైన విషయం అండి. నేను పాపం చేశానని అతను చెబుతూ ఉన్నట్టు. సరే, పాపం చేశాడు. చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడా? చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడా అని అంటే లేదు. వాళ్ళు ఎదుగుతున్న పాపం చేశాడు ఆయన అని అన్నాడే కానీ ఒప్పుకొని విడిచిపెట్టాల, దానిలోనే కొనసాగాడు. కానీ ప్రజలకు మాత్రం ప్రవక్త దేవుని దృష్టిలో దేవుడు తీసివేసిన ప్రవక్త, అభిషేకం కోల్పోయిన వాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వేషధారిగా బ్రతుకుతున్నాడండి. ఎట్లా బ్రతుకుతున్నాడంటే పేరుకు జీవించుతున్నామన్న పేరుంది, కానీ దేవుడి దృష్టిలోకి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు అతను అప్పుడే చచ్చిపోయాడు. జీవించుతున్నాన్న పేరు మాత్రం ఉంది, కానీ అతను మృతుడిగానే దేవుడు లెక్కేశాడు. బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ యొక్క బిలాము పాపం చేశానని దిగజారిన మాట మాట్లాడతాడు. ఒకటి చెప్పాలంటే వేషధారిగా ప్రజల మధ్యలోనేమో నీతిమంతుడిగా భక్తిపరుడిగా ఉన్నాడు, కానీ దేవుడు వేషధారిగా మారిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారి నేను క్షమించను అన్నాడు. వేషధారులుగా మనం ఉండకూడదు. అది నేనైనా బోధించేదేనైనా విని నీవైనా మనం వేషధారులుగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషులు దేవుని నిర్మలులుగా ఉండాలి, దేవుని నిర్దోషులుగా ఉండాలి, దేవుడు మెచ్చే స్థాయిని మనం కలిగి ఉండాలి. లేఖనం సెలవిస్తుంది, ప్రజలు మెప్పిస్తున్నాడు కానీ దేవుడిని మెప్పించలేకపోతున్నాడు. అదులో ధనం అవసరమే, కానీ ధనాపేక్ష మంచిది కాదు. ధనంతో నింపబడిపోయాడు. ధనము కొరకు ఏదైనా చేయడానికి ముందుకు వచ్చేసాడు. తప్పు. ధనం అవసరమే కానీ ధనాపేక్ష మంచిది కాదు. బైబిల్ సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ధనాపేక్ష అతనిలోకి వచ్చేసింది. దేవుని మీద మంచిది కానే కాదు. అందుకే బిలాము భక్తిపరుడు ఉన్నప్పుడు, ప్రవక్త ఉన్నప్పుడు అతను అనుకున్నాడు, ప్రవచించుకున్నాడు, నీతిమంతుని బట్టి మరణము నాకు వస్తుంది, లభిస్తుంది, అట్టి మరణం నాకు లభిస్తుందని ప్రవచించుకున్నాడు. తేరా చూస్తే
అతడు కత్తితో చంపబడినట్టు ఒక శత్రువుకు కూలిపోయినట్టు అతడు పోల్చబడ్డాడని బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అతడు పాపము చేసి దేవుని మహిమకు దూరం అయిపోయాడు. దేవుని చిత్తానికి అతడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. దారి తప్పిపోయాడు. ఏమైపోయాడండి? అన్నది చెప్పాలి. దారి తప్పిపోయాడు. దేవుడి నుంచి దారి తప్పిపోయాడు. దారి తప్పిపోవడానికి కారణం ఏమిటి? ధనం, డబ్బు. ఆ ధనాపేక్ష అనేది, ఆ ఘనత అనేది, ఆ వెండి బంగారం అనేది దేవునికి దూరం చేస్తుంది. చాలా మంది బ్రతకటానికి అవసరమే, కానీ ధనమే దేవుడు కాకూడదు, బంగారమే దేవుడు కాకూడదు. ఒక ఆయన బోళ్ళంత సంపాదించాడు, కానీ చనిపోయాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఒక సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ప్రయోజనం ఏముంది? సంపాదించిన వాళ్ళు ఏమైపోయినాయి? ఏదో సామెత, రాజుల సొమ్ము రాహుల పాలు అన్నట్టుగా వీళ్ళు అనుభవించడానికి లేదు, చనిపోయాడు. అయ్యో, విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం. దేవుని బిడ్డ, బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు అంతా కూడబెట్టుకుని దేవుడు లేకపోతే, నీ ప్రాణాన్ని కోల్పోతే ప్రయోజనం ఏముంది? నువ్వు సంపాదించుకుని అనుభవించే కృప దేవుడు మనకి ఇవ్వాలి, ఇచ్చును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదిస్తున్నారో తెలుసా? నీతిమానులపై సంపాదిస్తున్నారు. నీతిమానుల సంపాదన ఎంత సంపాదించామనేది చూస్తున్నారు, కానీ ఎలా సంపాదించామనేది చూడలేదు జనాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనంలో మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించండి. ఎంత సంపాదించాం అనేదే లెక్క, ఎలా సంపాదించాం. సంపాదించే దానిలో నీతి ఉందా? యథార్థత ఉందా? పరిశుద్ధత ఉందా? అట్లా ఉంటే నీ సొమ్ము తప్పక నువ్వు అనుభవిస్తావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చదువుతున్నాం, ఇంతటి ప్రవక్త సొమ్మును చూచి ధనాపేక్ష కలిగి బహుమానాన్ని ఆశించి ఘనతను ఆశించి దేవుని చిత్తమనే దారి రోజు బయటకు వచ్చేసాడు. దేవుని మార్గం రోజు బయటకు వచ్చాడు. దేవుని మహిమను పోగొట్టేసుకున్నాడు. నువ్వు దేవుని మహిమను పోగొట్టుకుంటున్నావా? ఏ ఆశలు నిన్ను, ఏ భ్రమలు నిన్ను దేవునికి దూరం చేస్తున్నా, దేవుని సన్నిధికి దూరం చేస్తున్నా? నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, దేవునికి విరోధమని మానుకోండి, మార్చుకోండి అని నేను చెప్తూ ఉంటాను. కానీ మనవాళ్ళు ఏం చేస్తారంటే, దేవునికి విరోధమైన మానుకోమని చెప్పి అని అంటే మాస్టర్ గారు వార్నింగ్ చెప్తారు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మాస్టర్ గారు ఏం చేస్తారు? వార్నింగ్ చేస్తారు. నీ వార్నింగ్ ఏమొచ్చింది? స్తోత్రం చెప్పండి. మార్చుకో అని అంటే మేము మార్చుకోం, అవసరమైతే ప్రార్థన మానేసుకోండి, అలా దేవుడు చెప్పింది. టీచర్ గారు ఎలా స్కూల్కి మేము వచ్చాం, ఆత్మ అప్పగించలేదు ఏమిటా అని అర్థం తీసుకున్న గప్ప కొట్టాడు అనుకో, నీ స్కూల్కి నేను రానంటే ఎవరికి ఎవడ చదువుపోయేది? స్తోత్రం చెప్పండి. అది శారకబడి, ఇది ఆత్మీయబడి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలా మందిని హెచ్చరిస్తున్న, ఎట్లా గర్భంతో రావాలని అనుకుంటున్నానా, అక్కడ తెచ్చుకోవాలని అంటాడు అపోస్తలుడైన పౌలు. స్తోత్రం చెప్పండి.
అంటే వాక్యమైన బెత్తాన్ని వాడాలి. ఏం వాడాలండి? అందుకే దాని గురించి బైబిల్లో రాబడింది, నీతిమంతులను గద్దించుట నాకు తైల అభిషేకం, వారు కొట్టుట నాకు ఉపకారం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా పెట్టుకోవాలి, అట్లా ఆలోచించుకోవాలి. అది ఆత్మసంబంధం. మిమ్మల్ని పగలేము లేవు కదా, మిమ్మల్ని మీరు కట్టుకోవాలనే కదా, దేవునికి దగ్గర అవ్వాలనే కదా, మీరు మంచి జీవితాన్ని జీవించాలనే కదా. పాపం చేసి సంపాదించాడు, అతడు అనుభవించలేదు, ఇంట్లో అనుభవించాల. స్తోత్రం చెప్పండి. సంపాదించకూడని మార్గంలో సంపాదించాడు. గ్యాజీ సంపాదించకూడని మార్గంలో సంపాదించి ఆ ఇంట్లోకి అతనికి అతని సర్వ కుటుంబానికి కుష్టును సంపాదించాడు. ఏం సంపాదించాడండి? అందరూ చెప్పాలి. అప్పుడు ఎవరైనా డబ్బులు సంపాదిస్తాడు, మనం ఏం సంపాదించాడు? చెప్పాలి గట్టిగా. కుష్టుగా సంపాదించుకున్నాడు. దేవుని చిత్తంలో మనం బయటకు రాకూడదు. నేను పాపం చేశానన్నాడు, ఒప్పుకున్నాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాలా? పాపం చేశానని తనును సర్దుకున్నాడు, కానీ దిద్దుకోలేదు. బైబిల్ సామెస్తుంది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. స్తోత్రం చెప్పండి. కానీ విడిచిపెట్టలేదు. ఆ కారణాన అతని పాపమును బట్టి ఒక శత్రువు చంపబడినట్లుగా చంపబడ్డాడు. కత్తి చేత నరకబడ్డాడు. బిలాము. పాపం ప్రమాదం. ఎందుకు పాపం మానమంటామో తెలుసా? పాపం ఉన్న చోట అభివృద్ధి ఉండదు, పాపం ఉన్న చోట సంతోషం ఉండదు, పాపం ఉన్న చోట సమాధానం ఉండదు. పాపానికి దేవుడు విరోధి. మనిషి పాపే. మనుషులు ఉన్న పాపాన్ని దేవుచాడు, పాపిని ప్రేమించాడు ఆయన. సోదరుడు చెప్పాలి. హల్లెలూయా. పాపిని ఏం చేశాడు? ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. అదే చేయమంటున్నాడు ఆయన. పాపాన్ని ద్వేషించాడు. మనలో చేదు అలవాట్లు తొలగించుకోవాలి. దేవునికి విరుద్ధమైన భావాలను దూరం చేసుకోవాలి. అట్లా దూరం చేసుకున్నట్లయితే మనం దీవించబడతాం. బైబిల్ సాధించుకోవాలి. పాపము చేశానని అంటాం కాదు, ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుని కనికరం వస్తుంది. కానీ అన్నావే కానీ నువ్వు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, అందుచేత బిలాము చంపబడ్డాడు. బిలాము పాపం బిలాముని తన పాపతను పట్టుకుంది. పాపానికి ఒక లక్షణం ఉంది, పట్టుకునే లక్షణం. ఏ లక్షణం అంటే? అందరూ చెప్పాలి. పట్టుకునే లక్షణం ఉంది. ఆ పాపం మన మీదకి రాకుండా ఉన్నట్లుగా ఏ పాపమైనా సరే మనం విడిచిపెట్టాలి. ఎందుకు పాపాన్ని విడిచిపెట్టాలంటే మన అభివృద్ధికి ఆటంకం, మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఆటంకం, దేవునికి మనకు అడ్డుగా వస్తుంది. ఆ పాపాన్ని విడిచిపెడదాం, దేవుని చిత్తాన్ని లోబడదాం, దేవుని ఇష్టాన్ని చేద్దాం, దేవుని మెప్పును మనం పొందుదాం. దేవుని మాటలు దీవించుగాక. ఆమేన్.